గమనించాలి. భక్తిహీనులుగా జీవించడం మంచిది కాదండి. భక్తిహీనులు ఈ లోకంలోను మరియు ఈ లోకము దాటాక 2 ప్రదేశాలలో నష్టమే పొందుకుంటారు, బాధలే పొందుకుంటారు, ఇబ్బందులే పొందుకుంటారు. ఒకసారి ఆలోచన చేద్దామండి. భక్తిహీనులు ఈ లోకంలో నష్టాన్ని పొందుతారు, ఈ లోకము దాటాక మరొక లోకం ఉంటుంది, ఆ లోకంలో నష్టాన్ని పొందుకుంటారు. ఒకసారి ఆలోచన చేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. భక్తిహీనులుగా జీవించక భక్తిపరులుగా జీవిద్దామండి. దేవుని యందు విశ్వాసంలో ఎదుగుదామండి. దేవుడు చెప్పినట్టుగా జీవిద్దామండి. దేవుని యందు భక్తిలో ఎదుగుదామండి. భక్తిహీనులు నష్టాన్ని పొందుతారు, భక్తిపరులు ఆశీర్వాదాన్ని పొందుతారు. భక్తిపరులు ఈ లోకమందును ఈ లోకము దాటాక శ్రేష్టమైన పరలోకమందును శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటారు, శ్రేష్టమైన దీవెనలు పొందుకుంటారు, శ్రేష్టమైన బహుమానాలు పొందుకుంటారు. భక్తిహీనులు అలా కాదండి. ఈ లోకంలో నష్టం వస్తుంది, ఈ లోకము దాటాక నరకము అనే ప్రదేశం ఉంటుంది కదా, ఆ ప్రదేశంలో ఒక నష్టం వస్తుంది. ఒకసారి ఆలోచన చేద్దాం. భక్తిపరులకు భక్తిహీనులకు మధ్య ఉన్న తేడాను గుర్తిద్దాం, వారు పొందబోయే ఫలితాన్ని గుర్తిద్దాం. ఈ లోకంలో ఇప్పుడే మన జీవితాన్ని సరిచేసుకుందాం, మన జీవితాన్ని బాగు చేసుకుందాం. భక్తిహీనులుగా కాకుండా భక్తిపరులుగా జీవిద్దాం. రేపటిదిన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. గమనించాలి, భక్తిపరులు ఆశీర్వాదానికి అర్హులు, భక్తిహీనులు శాపముకు, నష్టముకు, బాధలకు, సమస్యలకు అర్హులు. మరి మనం ఎలా జీవించాలనుకుంటున్నాం? భక్తిపరులుగానా భక్తిహీనులుగానా? ఒకసారి ఆలోచించేద్దాం. మే గాడ్ బ్లెస్ యూ.